అందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఈ ప్రాబ్లం దీని గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము. చాలామంది సఫర్ అవుతున్నారు ఎన్నో రకాలు. అంటే సర్జరీ ఫైనల్ ఆప్షన్ అంటారు. సర్జరీలో కూడా దాని సైడ్ ఎఫెక్ట్స్ అనుకున్నాయి. సర్జరీలో పారాలిసిస్ రావచ్చు. తర్వాత లైఫ్ లాంగ్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఒకసారి సర్జరీ చేసిన మళ్ళీ కూడా సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. సరే, దీన్ని పక్కన పెడదాం. దీన్ని న్యాచురల్గా అంటే పెయిన్ రిలీవింగ్ పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు కదా. ఈ పెయిన్ కిల్లింగ్ ట్యాబ్లెట్స్ వాడితే దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కొంత. అంటే డైజెస్టివ్, అందుకే డాక్టర్లు కూడా పెయిన్ కిల్లింగ్ ట్యాబ్లెట్స్ ఇస్తే దాంతోపాటు మళ్ళీ యాంటాసిడ్స్ ఇస్తూ ఉంటారు. అంటే అసిడిటీ రాకుండా, అంటే ఆ ట్యాబ్లెట్ వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్ అది. కానీ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది, మీకు నడుము నొప్పి అయితే మీరు పెయిన్ కిల్లింగ్ ఎక్కడ వేస్తున్నారు? స్టమక్లో వేస్తున్నారు. దానికి ఏం సంబంధం? ఆ స్టమక్ నుంచి మళ్ళీ లివర్కి వెళ్ళాలి, లివర్ నుంచి హార్ట్కి వెళ్ళాలి, హార్ట్ నుంచి దానికి రావాలి. అప్పుడు మీకు ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడికి పోతుంది. అది రిసెప్టర్ బేస్డ్ ఉంటాయి. కానీ దానికన్నా కూడా మనకి ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ లోకల్గా తీసుకుంటే బెటర్ కదా. మనం పెయిన్ కిల్లింగ్ ట్యాబ్లెట్స్ తీసుకునే ఎఫెక్టివ్ అంటే పెయిన్ కిల్లర్ లాగా పనిచేసేటువంటి హోమ్ రెమెడీస్ ఉన్నాయా? డెఫినెట్గా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ మెడిసిన్స్ ఇవన్నీ వచ్చిన ఒకప్పుడు ఒక 200-300 ఏళ్ళ క్రితం ఏముండేది? ఓన్లీ మనకు దొరికే ఆకులు, ఈ మూలికలు వీటితోనే చేసుకునేవాళ్ళు కదా. కాకపోతే దాంట్లో ఉండే కష్టాలు దానికి ఉన్నాయిలేండి. ఈజీగా దొరికేది కాదు, దాన్ని తయారు చేసుకునే ఎంత ప్రాబ్లమ్స్, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉండేవి. కాబట్టి మెల్లగా రెడీగా అవైలబుల్ ఉండేటువంటి ట్యాబ్లెట్స్కి షిఫ్ట్ అయిపోయాం. సరే, ఆ పెయిన్ కిల్లింగ్ లాగా పనిచేసేటువంటి ఆల్కలాయిడ్స్ అంటారు. ఆల్కలాయిడ్స్ అంటే ప్లాంట్ బేస్డ్, ఇవి పాలిఫినాల్స్, ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. దానికి స్కోపోలమిన్ అంటారు. స్కోపోలమిన్ అలాగే ఆర్టోఫిన్ అని చెప్పి 2 ఆల్కలాయిడ్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి పెయిన్ తగ్గడానికి. ఈ రెండింటిని ఎక్స్ట్రాక్ట్ చేసి మనకు టానిక్ల రూపంలో ఇవ్వడము, లేకపోతే ఈ ట్యాబ్లెట్స్ రూపంలో ఇవ్వడము చేస్తూ ఉన్నారు. అవి ఎక్కడో లేవు, మన చుట్టే ఉంటాయి. కాకపోతే మనకు తెలీదు అంతే. అది దేంట్లో ఉంటుందో తెలుసా? దత్తురా అంటే ఉమ్మెత్త చెట్ల మీద ఉంటాయి. ఈవెన్ రోడ్డు పక్కన కాస్త ఇక్కడ ఉమ్మెత్త చెట్లు ఉంటాయి, ఖచ్చితంగా తెల్లటి వస్తూ ఉంటాయి. ఉమ్మెత్త ఆకులు మనకు కావాలి. ఉమ్మెత్త ఆకుల్లో నేను చెప్పినటువంటి ఈ స్కోపోలమిన్, ఆర్టోఫిన్ అనేటివి 2 ఉంటాయి దాంతో ఇంకా చాలా ఫ్లావనాయిడ్స్ చాలా ఉన్నాయి. కానీ మెయిన్ సోర్స్ మ్యాక్సిమం ఎక్కువ ఉండేది ఈ 2 ఎక్కువ ఉంటాయి. ఈ రెండింటి ఎఫెక్ట్ ఏంటంటే పెయిన్ కిల్లర్, మజిల్ని రిలాక్స్ చేసేస్తుంది, నర్వ్ ఎండింగ్స్ని సూతనింగ్ చేస్తుంది. నర్వ్ ఎండింగ్స్ కాస్త ఆ బర్నింగ్ సెన్సేషను, తిమ్మిళ్ళెక్కడము, పెయిన్ గేట్ మెకానిజం అని చెప్పి ఒకటి ఉంటుంది మన స్పైన్లో. ఆ పెయిన్ గేట్ మెకానిజం యాక్టివేట్ అయింది అంటే మీకు ఈ పెయిన్స్ అనేటివి తగ్గిపోతూ ఉంటాయి. ఆ కెపాసిటీ ఈ రెండింటికి ఉంది, స్కోపోలమిన్, ఆర్టోఫిన్కి ఉంటుంది. కాబట్టి ఈ ఉమ్మెత్త ఆకులను కానీ మీరు కానీ సంపాదించుకోగలిగితే దాన్ని డైరెక్ట్గా పెయిన్ కిల్లర్ లెక్క వాడుకోవచ్చు. ఎలా? ఉమ్మెత్త ఆకుల్ని ఎలా వాడుకోవాలి? ఇప్పుడు మనకు ఆ ఉమ్మెత్త ఆకులతో పాటు ఇంకొక పదార్థం కూడా కావాలి, బియ్యపిండి. మామూలుగా రేషన్ బియ్యం, మామూలు బియ్యం అని అక్కర్లేదు. బియ్యాన్ని మనం దంచితే పిండి వస్తుంది. మిత్రులారా గుర్తుపెట్టుకోండి, మీకు బియ్య పిండి కావాలి అంటే దాన్ని మిక్సీలో వేయద్దు. మిక్సీలో హీట్ వస్తుంది. ఆ హీట్ న్యాచురల్ హీట్ కాదు. దాన్ని మెడిసిన్ లెక్క మనం వాడుకోలేము. మనం ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాం, మీరు మెడిసిన్ లాగా వాడుకోవాలి అంటే మీరు దంచాల్సిందే. కొంచెమే దంచుకోండి, ఎక్కువ కేజీలు అక్కర్లేదు కదా. కాబట్టి దాన్ని బియ్యాన్ని దంచి బియ్య పిండి తయారు చేసుకోండి. అది కొంచెం జల్లి పట్టాల్సి ఉంటుంది, కొంచెం టైం కేటాయించుకోండి. ఇప్పుడు ఈ బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేసి ఆయన పిలిచేదాకా వెళ్ళి ఆయన చెప్పిన ఎక్స్రే చెప్తే అది దించుకుని టైం కేటాయిస్తున్నాం కదా. 2-3 గంటలు అయితే పోద్ది కదా. ఆ 2-3 గంటలు ఏదో టైం కేటాయిస్తే మీ ఇంట్లోనే మెడిసిన్ తయారు చేసుకోవచ్చు కదా. కాబట్టి బియ్య పిండి కావాలి. బియ్య పిండి అలాగే ఈ ఉమ్మెత్త ఆకులు, ఈ రెండింటిని ఈక్వల్గా తీసుకొని దంచండి. బాగా దంచితే అది పేస్ట్ లెక్క తయారవుతుంది. నూరితే ఇంకా బాగుంటుంది. దంచేదానికన్నా కూడా రాయితో నూరుతారు. సరే, నూరి చేసుకోవచ్చు. ఇంకా ఏది లేదు సార్, మాకు ఎలా సిటీలో ఉన్నాం, మాకెక్కడ రోడ్లు దొరుకుతాయి, మాకెక్కడ బండలు దొరుకుతాయి అంటే సరే, ఇంకా చేసేది ఏం లేదు. దాన్ని కాస్త గ్రైండ్ చేసుకోవడం, మిక్సీలో వేసి చేసుకోండి ఎలా అయినా సరే. కాకపోతే పవర్ అయితే తగ్గిపోతుంది. అలా నూరిన తర్వాత ఆ వచ్చినటువంటి పేస్ట్ను కొంచెం జాలుగా ఉండేటట్టు చూసుకోండి, జారేటట్టు. ఆ పేస్ట్ని ఒక బట్ట తీసుకోండి, ఒక కాటన్ బట్ట తీసుకొని దానికి ఇది పేస్ట్ పూయండి. పేస్ట్ పూసి ఎక్కడైతే
మీకు నొప్పి అనిపిస్తుందో, నడుము కావచ్చు, మెడ కావచ్చు, దాని మీద దాన్ని అతికిచ్చేసేయండి. అలాగే అతికిచ్చేస్తే అలా పడుకొని ఉండాలి. అది ఆరిపోయేదాకా ఉండాలి. ఎండలో పడుకోగలిగితే బెటర్. ఎండ లేకపోతే కనీసం ఫ్యాన్ కింద పడుకోండి. తొందరగా ఆరుతుంది. అది ఆరే కొద్దీ లాగేస్తూ ఉంటుంది. కాస్త టైట్‌గా పట్టేస్తూ ఉంటుందండి. అంటే గుంజేసి అక్కడేదో మీకు అప్పటిదాకా ఏమాత్రం సపోర్ట్ లేనటువంటిది ఏదో సపోర్ట్ వచ్చినట్టు కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. అంత ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. సో, దీన్ని పొద్దున, సాయంత్రం 2 టైమ్స్ చేసుకోవచ్చు. ఆరడానికి కొంచెం టైం పడుతుంది. కనీసం గంటన్నర టైం పడుతుంది. దీన్ని చేస్తే నొప్పిని గుంజేస్తుందది. మీకు నొప్పులు తగ్గిపోతాయి. చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఆ బియ్యపు పిండిలో మనం మిక్స్ చేయడం వల్ల అది బాడీ అబ్జర్వ్ చేసుకునే లెవెల్‌కి వెళ్తాయి అవి. మనం పెంచిన ఆట్రోపిన్ అవి ఏం చేస్తాయంటే ఆ లోపలికి బాడీ లోపలికి అబ్జర్వ్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి మజిల్ ఫైబర్స్ని రిలాక్స్ చేస్తాయి. చెప్పాను కదా, పెయిన్ గేట్ మెకానిజం దాన్ని స్టిమ్యులేట్ చేస్తాయి. దాంతో నొప్పి తగ్గుతుంది మీకు. పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకుంటే ఎలా తగ్గుతుందో అలా పనిచేస్తుంది. ఇది ఆరేదాకా మీరు పడుకుంటే కనీసం ఆ రోజంతా కూడా నొప్పి రాకుండా ఉంటుంది. మెయింటైన్ చేయొచ్చు అంతే. దీనివల్ల ఏదో బయటకు వచ్చిన డిస్క్ లోపలికి పోతుంది, మీకు అంతా నార్మల్ అవుతుంది నేను చెప్పి పెయిన్ కిల్లర్ లాగా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని వాడిన మిత్రులా వాడి చూస్తే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉన్నాయి. అలాగే ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం 4 రోజుల్లో హైదరాబాద్, మొయినాబాద్ జేబీఐటీ కాలేజ్ దగ్గర ఉన్న సంజీవని ప్రకృతి ఆశ్రమానికి రాగలిగితే ఇటువంటి మరిన్ని విషయాన్ని తెలుసుకోవచ్చు. మన ఆశ్రమంలో అయితే కొన్ని ప్యాక్స్ అని చెప్పి మేము వేస్తుంటాం. ఆ ప్యాక్స్లో ఇది కూడా ఒకటి. ఈ ప్యాక్ చాలా సివియర్గా ఉన్న వాళ్ళకి ఇది వేసేస్తాం. ఓ 3 రోజుల్లో నొప్పి తగ్గిపోతుంది. మరోసారి వేడితో మళ్ళీ కలుసుకుని నమస్తే.